శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి 17వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ 14వ తారీఖు ఫిబ్రవరి నుంచి అష్టమ స్థానంలోకి సూర్యభగవానుడు మారడం జరుగుతుంది. ఒక విధంగా ఆల్రెడీ జరుగుతున్నటువంటి అష్టమ శనికి అదనంగా ఈ అష్టమ స్థానంలో రవిగ్రహ సంచారం కొంతవరకు జాతకుడికి అపకీర్తిని, కొంత అనారోగ్య సమస్యల్ని ఏర్పడే అవకాశం ఉన్నది. సో ఈ కారణం వల్ల జాతకుడు మరి ఈ రవి అష్టమ సంచార సమయంలో ప్రభుత్వ అధికారులతో కానీ పెద్దవారితో కానీ మీ యొక్క యాజమాన్యంతో కానీ సహనంతో వ్యవహరించాలి, రాజీ మార్గంతో వ్యవహరించాలి తప్ప ఏ విధంగా కూడా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఉద్యోగంలో చాలా సహనం వహిస్తూ ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా కొద్దిపాటి ఓర్పు వహించడం మంచిది. సో ఏదో కారణాల వల్ల అంటే మరీ పెద్ద పర్మనెంట్ ఉద్యోగుల విషయం కాదు కానీ చిన్న చిన్న ఉద్యోగస్తులు చేస్తున్నవారు, చిన్న చిన్న షాపుల్లో చేస్తున్న వారికి కంపల్సరిగా ఉద్యోగంలో ఇబ్బందులు అధికారుల వల్ల వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా ఉద్యోగాన్ని వదిలిపెట్టవలసిన అవకాశం కూడా రావడం జరుగుతుంటుంది. అంటే ఇది ఒక విధంగా ఆలోచించినప్పుడు ఎలా ఉంటుందంటే, ధనాధిపతి అష్టమ స్థితి, ఆకస్మిక ధనలాభం, అంటే ఎక్కడ వృత్తికారకుడు శనితో కలిసి ఉన్నాడు. సో దానివల్ల ఒక 5 సంవత్సరాలుగానో ఒక 10 సంవత్సరాలుగానో ఏదైనా సంస్థలో పనిచేస్తుంటే సడన్గా మరి ఆ ఉద్యోగం మానేయడం వల్ల ఈ పిఎఫ్ అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా దీన్ని వర్తింపజేసుకోవచ్చు. బట్ ఏదైనా మరి ఉద్యోగ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. రాబోయే ఒక నెల రోజుల పాటు మరి ఈ 14వ తారీఖు ఫిబ్రవరి నుండి, సో అది పక్కన పెడితే మనకి సప్తమ స్థానంలో మరి కుజ బుధ గ్రహాలు, ముఖ్యంగా కుజుడు మరి ఉచ్చస్థానంలో ఉంటూ రుచిక మహాపురుష యోగం అనే అద్భుత యోగంలో ఉండడం జరిగింది. మరి ఈ రాశి వారికి కుజుడు దశమ పంచమాధిపతిగా యోగకారకుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల కంపల్సరిగా అటు దశమ భావ ఫలితాలు పంచమ భావ ఫలితాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా వివాహానికి సంబంధించిన విషయాల్లో కొంత అడ్డంకులు, వివాహ సంబంధించిన విషయంలో ఏవైనా సమస్యలు, లావాదేవీలు, ఇబ్బందులు, కోర్టు సమస్యలు ఉంటే అవి ఖచ్చితంగా ఆల్ ఆఫ్ ది సడన్ ఈ వారంలో సెటిల్మెంట్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉద్యోగపరంగా చాలా కాలంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్ లాంటిది ఏమన్నా ఉంటే ఈ సమయంలో మీకు సడన్గా ప్రమోషన్ లాంటిది అవడం, వృత్తిలో బాధ్యతలు రావడం, మరి రెస్పాన్సిబిలిటీ పెరగడం కూడా జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే గతంలో కన్నా మీరు చాలా ధైర్యంగా వృత్తిని నిర్వహిస్తూ ఉంటారు. సో అది జాగ్రత్తగా మరి నిర్వహించడం వల్ల వృత్తిపరంగా అభివృద్ధి కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే కుజుడు మరి బలవంతుడు అవ్వడం వల్ల చాలా సందర్భాల్లో జాతకుడు ఆల్ ఆఫ్ ది సడన్ నిర్ణయాలు తీసుకుంటాడు. అంటే కొద్ది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నన్ను మించిన వాడు లేదనుకుంటాడు, నేను చాలా గొప్పవాడిని అనుకుంటూ ఉంటాడు. మరి ఈ కారణం వల్ల మరీ అతిగా అయితే మాత్రం మరి రవి అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మరి ఉద్యోగాన్ని జాతకుడు వదిలేయడం కానీ బయట వాళ్ళు ఉద్యోగం నుంచి తొలగించడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎంత కాన్ఫిడెన్స్తో ఉన్నా సహజంగా కొద్దిగా తగ్గి ఉండడం మంచిది. ఇతరుల మాటలు వినో, ఇతరులు మిమ్మల్ని ప్రోత్సహించో వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, ఇతరుల మాటలు వినకుండా సాధ్యమైనంత వరకు సొంత ఆలోచనలతో ఉద్యోగపరంగా మాత్రం ఎటువంటి రిస్క్ చేసుకోవద్దు. అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య కూడా సాధ్యమైనంత వరకు రాజీ ధోరణిలోనే వెళ్ళాలి తప్ప ఏమాత్రం తొందరపడినా అది చాలా చిన్న విషయం కూడా చాలా పెద్దదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. ఇక మరి శుక్ర భగవానుడు కూడా మరి 12వ తారీఖు నుంచి సప్తమంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక విధంగా సప్తమంలో ఈ శుక్ర కుజులు కలిసి ఉండడం వల్ల జాతకుడు ఇతరుల మీద వ్యామోహం పెంచుకోవడం, కొత్త కొత్త విషయాల మీద అవగాహన తెలుసుకోవడం, అలాగే ఏదో ఒక ఎఫ్ఐఆర్ ఎవరితోనో ఒక
కాంట్రాక్ట్లో పెట్టుకొని ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోవడం ఉండే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా ఎలా ఉంటుందంటే ఎవరికైనా సరే గోచార రీత్యా అవనివ్వండి, జన్మజాతకంలో అవ్వండి, 7వ స్థానం అనేది చాలా అత్యంత ఇంపార్టెంట్ అయిన స్థానం. సో 7వ స్థానంలో ఏదన్నా గ్రహం లేకుండా ఉంటేనే మంచిదని అనుభవజ్ఞులు చెప్తూ ఉంటారు. అయితే సప్తమం ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇచ్చారంటే దశమ భావం అంటే సప్తమంలో ఉన్నటువంటి ప్రతి గ్రహం కూడా దశమ భావం మీద తన ప్రభావాన్ని చూపిస్తుంటుంది. చతుర్థం అంటే చతుర్థం భావ ఫలితాలని సప్తంలో ఉన్న ప్రతి గ్రహం చతుర్థ భావాన్ని అటు సంసార సంబంధించిన విషయాలు, స్థిరాస్తి సంబంధించిన విషయాలు, అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాలు అన్నీ కూడా సప్తంలో ఉంటాయి. అందుకనే జాతకుడికి వివాహానికి, ఉద్యోగానికి సంబంధం ఖచ్చితంగా రావడం జరుగుతుంటుంది. సో ఈ కారణం వల్ల మరి సప్తమ స్థానంలో ఈ శత్రుగ్రహాల ఎక్కువగా ఈ వారం సంచరించడం జరుగుతుంది. కాబట్టి జాతకుడు 100% మాతృ సంబంధించిన విషయాలు, ఉద్యోగ సంబంధించిన విషయాలు, వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలు అతి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఈ వారంలో అంటే మనకి ఫిబ్రవరి 11 నుంచి 17వ తారీఖు మధ్యలో ఒక అద్భుతమైనటువంటి సూర్యభగవానునికి సంబంధించినటువంటి పుణ్యతిథి రాబోతుంది. అదే రథసప్తమి. అంటే సూర్యభగవానుడు తన యొక్క దిశని మార్చుకొని ఇక్కడ నుంచి మీకు చలి తగ్గిపోయి హీట్ పెరగడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే సూర్యుడు అక్కడ నుంచి నెమ్మదిగా బలవంతుడు అవుతూ ఉంటాడు. సో ఈ విధంగా 16వ తారీఖు ఫిబ్రవరి నెలలో వచ్చే రథసప్తమి కంపల్సరిగా సూర్యగ్రహ అనుగ్రహం కోసం ముఖ్యంగా సింహరాశి వారు, మకర కుంభరాశులు, అలాగే అన్ని రాశుల వారు కూడా సూర్యుని ఆరాధించడం వల్ల సూర్యుని యొక్క అనుగ్రహంతో మిగతా గ్రహాలు కూడా అనుగ్రహించి సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు సూర్యుడిని ఆరాధించకుండా ఇతర గ్రహాల్ని అనుగ్రహం కోసం ఎంత ఆరాధించినా శూన్య ఫలితం మాత్రం రావడం జరుగుతుంది. అందుకని ముందుగా మీరు మరి ఈ కంపల్సరీగా ఈ రాశులు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే ఆనందంగా ఉన్నారో అందరూ కూడా ఈ రథసప్తమి రోజు విధి విధానంగా సూర్యోదయ టైంలో మరి సూర్యభగవాన్ని సాంప్రదాయబద్ధంగా పూజించి పాయసాన్ని నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. అంటే పరమాన్నాన్ని తయారు చేసి అది మీరు సూర్యునికి నైవేద్యంగా సమర్పించి మీ కుటుంబ సభ్యులు తినడం వల్ల మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా కలిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాశి వారు చేసుకోండి. అలాగే మరి ఇక్కడ నుంచి కొన్ని రాశుల వారికి చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. రవి ప్రతి సంక్రమణానికి మారుతూ ఉంటాడు. మరి ఈ నెల 14వ తారీఖు అంటే 13వ తారీఖు సాయంకాలం 7:14 కుంభరాశిలో సంక్రమణం జరుగుతూ ఉంటుంది. వీలైతే ఆ రోజు కూడా సంక్రమణం రోజు అంటే మరి 14వ తారీఖున విధి విధానంగా ఉపవాసం ఉండి మరి ఆ రోజు నియమంగా ఉపవాసం ఉండడం వల్ల కూడా రవిగ్రహం యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యే అవకాశం ఉంది. ఎవరికైతే ఐశ్వర్యం కావాలో, ఎవరికైతే ఆరోగ్యం కావాలో, ఎవరికైతే రాజకీయ పదవి, ప్రభుత్వ ఉద్యోగం కావాలో కంపల్సరీగా వాళ్ళు సూర్యుడిని ఆరాధించడం వల్ల అతి శక్తివంతులై ఎవరి సహాయం లేకుండా మీకు మీరే సాధించుకునే శక్తి సూర్యుని యొక్క అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది. అది సింపుల్గా మరి మీరు ప్రతిరోజు సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ, కేవలం ఓం సూర్యాయ నమః అన్న చిన్న మంత్రాన్ని చదువుకున్నా అంటే మనం ఏదైనా భక్తి, శ్రద్ధ, ఇంట్రెస్ట్ తప్ప గంటసేపు మంత్రాలు చదివినా పెద్ద ఉపయోగం ఉండదు. ఎటువంటి దాంట్లో భక్తి లేకుండా చాలా నమ్మకంతో చిన్న మంత్రాన్ని చదివినా సరే మీకు సంపూర్ణమైన బలాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని సూర్యభగవానుడు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా వాళ్ళ స్థాయిని బట్టి సూర్యభగవాన్ని విధి విధానంగా మరి ఈ 16వ తారీఖు ఫిబ్రవరి రోజు పాటించి ఆ రోజంతా కూడా నియమంగా ఉండడం వల్ల సంవత్సరం మొత్తం మీరు నియమంగా ఉన్న ఫలితం వస్తుంది. కాబట్టి ఈ చిన్నపాటి రెమెడీని ఆచరించి మరి 12 రాశుల వారు సూర్యగ్రహ అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి.